नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं गरदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं करात्तस्सुकमण्डलो कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे स्वकतातं तपोनिधिं। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। సభాయే నమః. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో భారతీతీర్థ స్వామివారి తురియాశ్రమ స్వర్ణ జయంతి మరియు శృంగేరి జగద్గురు ఆస్థానంలో 80 సంవత్సరాల పైగా ఆస్థాన పండితులుగా ఉంటూ ధర్మ ప్రచారం చేస్తూ పీఠ మర్యాదని లోకానికి ప్రచారం చేసినటువంటి మా తండ్రి గారు అభినవ వ్యాసులు, పౌరాణిక సార్వభౌమ, పురాణ ఉపన్యాస కేసరి, సవ్యసాచి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంతి వర్ష సంవత్సరం సందర్భంగా శృంగేరి శంకరమఠం అనంతపురంలో ఆస్తిక మహాశయుల యొక్క ప్రేమాదరాలతో జరుగుతున్నటువంటి శ్రీమద్ భాగవత ప్రవచనంలో 3వ రోజులో ఉన్నాం. శ్రీమద్భాగవతం కైవల్య గ్రంథంగా చెప్పబడింది. ఇందులో ఏ కథ చెప్పినప్పటికీ కూడా ఆ కథలో ఉండేటువంటి చివరి స్థాయి ముక్తి. ముక్తియే అన్నిటికీ ప్రధానము. ప్రతివాడు కూడా ముక్తి కోసమే ప్రయత్నం చేయాలి, రాగద్వేషాలకు దూరంగా ఉండాలి అని చెప్పడానికి ఈ శ్రీమద్భాగవత కథని వివరించడం జరుగుతోంది. 3వ స్కంధంలో ఉన్నాం మనం. బ్రహ్మ చేసినటువంటి అనేక సృష్టుల గురించి చెబుతూ బ్రహ్మ తన యొక్క తేజస్సుతో దేవతల్ని సృష్టించాట. తనలో ఉండేటువంటి ఒక తేజో అంశని దేవతలుగా సృష్టించారట. ఆ తర్వాత అనేకమైనటువంటి సృష్టిలు చేశారు.
దేవతలు, రాక్షసులు, ఆ తర్వాత అప్సరసలు, ఇట్లా అనేకమైనటువంటి ఇవి చేశారట. అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, మామూలుగా లోకంలో ఒక ప్రసిద్ధమైన నానుడు ఉంది, సామెత, బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అని ఒక సామెత ఉంది లోకంలో ప్రసిద్ధం. ఎందుకు వచ్చిందంటే ఇది భాగవతంలోనే ఉంది. బ్రహ్మ అనంతరమైనటువంటి సృష్టి చేస్తూ 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 ఒక స్త్రీ రూపాన్ని తయారు చేశారట, స్త్రీమూర్తిని సృష్టించారట. స్త్రీమూర్తిని సృష్టించి ఆమె మీద మోహం కలిగిందట. మోహం కలిగేటప్పటికీ ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి ఋషులు ఆ బ్రహ్మగారు చేసేటువంటి ఆ అనుకున్నటువంటి సంకల్పించిన పనిని చూసి ఇది తుచ్చమైన పని అని నిందించారట తండ్రిని. ఆ నిందిస్తే మీరు శాపగ్రస్తులైతారని, భూమి మీద పుడతారని శపించారు, బ్రహ్మగారు శపించాడు. కానీ తాను చేసింది చెడ్డ పని, తాను భావన చేసింది చెడ్డ పని, తన మనసులో ఉన్నటువంటి భావము చాలా తప్పు అని చెప్పి ఆ సిగ్గుపడి ఆ శరీరాన్ని వదిలేశాట బ్రహ్మగారు. ఏది ఆది సృష్టిలో బ్రహ్మగారు సిగ్గుచేత, అంటే లోకల్లో అపనిందకారకమైనటువంటి పని ఏదన్నా జరిగితే శరీర త్యాగం చేయమన్నారు. అట్లా శరీరాన్ని వదిలేశారట. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే శరీరాన్ని వదిలాడో ఆ శరీరం వదిలితే ఆ శరీరం అంతా పొగమంచుగా బయటికి వచ్చేసిందట. ఆ పొగమంచే ఇప్పుడు మనం లోకంలో చూసేటప్పుడు ఫాగ్ అంటారు చలికాలంలో, అది బ్రహ్మగారు వదిలేటటువంటి మానసికమైనటువంటి ఒక రకమైన వికారం వచ్చినప్పుడు వదిలినటువంటిది మంచు, పొగమంచు అన్నమాట. ఆ తర్వాత సంధ్యాదేవి కూడా ఉదయించిందన్నారు. ఇట్లా బ్రహ్మగారు 1-2 సార్లు శరీరాన్ని వదలడం జరిగింది అన్నారు. భూతాల్ని కూడా సృష్టించారు, పిశాచాలని కూడా సృష్టించారట. బ్రహ్మ జృంభణం చేశారట, భూత ప్రేతాలు జన్మించాయట దాంట్లో నుంచి. ఆ తర్వాత ఇంద్రియాలు, బ్రహ్మగారు తన యొక్క ప్రతిబింబంగా కిన్నరులని కింపురుషుల్ని సృష్టించాట. కిన్నరులు కింపురుషులు వారు గంధర్వ జాతిలో వాళ్ళు కూడా ఒకళ్ళు. ఈ విధంగా అనేకమైనటువంటి సృష్టి కార్యక్రమాలు చేసిన తర్వాత విదురుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మైత్రేయ మహర్షి సమాధానం చెప్తున్నారు తృతీయ స్కంధంలో. నాయన, నీకు స్వయంభవ మను వంశం గురించి వివరించాను, కొంత చెప్పాను, అది నీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. స్వయంభవ మనువు నుంచే శారీరకమైనటువంటి సంబంధంగా సృష్టి వచ్చింది. అంతకుముందంతా కూడా మానసిక సృష్టి, మనస్సంకల్పం, శరీరంలో ఒక భాగాన్ని ముట్టుకోగానే అందులో నుంచి ఒకరు పుట్టడం అనేది జరుగుతుంది. సప్తర్షులు కూడా బ్రహ్మగారి యొక్క శరీరాన్ని తాను సృష్టిస్తే పుట్టారు. కర్దముడు అనేటువంటి ప్రజాపతి నీడ నుంచి పుట్టాట, బ్రహ్మగారి యొక్క ఛాయ నుంచి పుట్టాడు కర్దమ ప్రజాపతి. అట్లా ఒక్కొక్కరు సప్తర్షులు కూడా అట్లాగే పుట్టారు అన్నారు. మరీచి, అంగిరసుడు, భృగువు అటువంటి వాళ్ళందరూ జన్మించారట. ఇక తర్వాత చెప్తున్నారు, స్వయంభూమౌన వంశం గురించి నీకు చెప్పాలని కుతూహలం పడుతున్నాను నాయన విదురా. మైత్రేయ మహర్షి చెప్తున్నారు ఈ మాట. ఈ వంశంలో స్త్రీ పురుష మిథునం వల్ల సంతానం కలిగింది, అంటే దాంపత్య ధర్మంతో సంతానం కలగడం అనేది ఒకటి ఉంది. స్వయంభవ మనువుకి 2 కుమారులు కలిగారట. పెద్ద కుమారుడి పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుడి పేరు ఉత్తానపాదుడు. 2 కుమారులు 3 కుమార్తెలు పుట్టారట. సనాతనమైనటువంటి భారతీయ సంప్రదాయంలో ఏం చెప్పారంటే, ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా కనీసం ఒకరైనా స్త్రీ సంతానం లేకపోతే వాడికి మోక్షం లేదు అన్నారు. మన వాళ్ళు లోకల్లో భ్రమతో ఏం చెప్తారు, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్తారు. కానీ పుత్ర సంతానం లేకపోతే గతి ఎట్లా ఉండదో, కన్యాదానం చేయకపోవడం వరకు కూడా వారికి ఉత్తమ గతి ఉండదు. కన్యాదానం చేస్తే మోక్షానికి కారణం అవుతుంది. కనుక ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా స్త్రీ సంతానం అనేది కనీసం ఒకరైనా ఉండాలి. ఇక్కడ కర్దమ స్వయంభవ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులే కాకుండా దేవహూతి, అట్లా 3 కుమార్తెలు కూడా కలిగారు. ఆకూతి, దేవహూతి అనేటువంటి వారు, ప్రసూతి, 3 ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. ఆయనకి 5 సంతానం స్వయంభవ మనువుకి. అయితే ఇట్లా ఉంటూ ఉండగా కర్దమ ప్రజాపతి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని పిలిచాట ఒకరోజు. కర్దమ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. ఆ కర్దమ ప్రజాపతిని పిలిచాట బ్రహ్మదేవుడు. పిలిస్తే తండ్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి, తండ్రి మీ యొక్క ఆజ్ఞకి నేను బద్ధుణ్ణి, ఏం చెయ్యాలి చెప్పండి అన్నారట. అంటే నాయన నువ్వు సృష్టి చెయ్యరా అని అడిగారు.
నేను చేయదలుచుకున్న సృష్టి నేను ప్రయత్నం చేశాను, నేను అనేక పర్యాయాలు సృష్టిలో విఫలమవుతున్నాను, నీ ద్వారా ఉత్తమమైన సంతానాన్ని నేను కోరుకుంటున్నాను, కనుక సంతానాన్ని వృద్ధి చేయమని కర్దమ ప్రజాపతిని బ్రహ్మదేవుడు కోరాట. అయితే తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఉత్తమ సంతానం కావాలంటే ఏం చేయాలి అంటే వివాహ యోగ్యత కావాలి. అప్పటికి బ్రహ్మచారి అతను కర్దముడు బ్రహ్మచారి కనుక తండ్రి అయినటువంటి బ్రహ్మగారి మాట విని తపస్సు ప్రారంభించారట. అంటే పూర్వకాలంలో పాణిగ్రహణం చేసుకోవాలంటే గురువు దగ్గర గురుకులంలో చదివి ఆ తర్వాత స్నాతకం చేసుకొని గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందడానికి భార్యని గృహిణిని వంశాభివృద్ధి కోసమే గృహస్థుగా మారేవాళ్ళు. అంటే శారీరకమైనటువంటి మోహాల కోసం కాకుండా వంశధర్మం అంటే సంతాన ఉత్పత్తి చేసిన తర్వాత వంశ విస్తారం చేసి పితృరుణం తీర్చుకోవాలి కనుక బ్రహ్మగారి యొక్క మాట విని కర్దమ ప్రజాపతి తపస్సు చేశాట. మహావిష్ణువు గురించి 10,000 సంవత్సరాల తపస్సు చేశాట కర్దమ ప్రజాపతి. ఆ కర్దమ ప్రజాపతి చేసినటువంటి తపస్సుకి మహావిష్ణువు ప్రసన్నమైపోయాట. ఎంత ప్రసన్నమయ్యాడంటే ఇది కృతయుగం నాటి కథ. ఎంత ప్రసన్నమయ్యాడంటే వచ్చి వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి కర్దమ ప్రజాపతి 10,000 సంవత్సరాల తపస్సు చేస్తే చూసి వచ్చి ఎదురుగా నిలబడి అతని తపస్సుకు మెచ్చుకొని ఆనంద బాష్పాలు రార్చాట. ఏది మహావిష్ణువు కంటి నిండా ఆనంద బాష్పాలు వచ్చి పడ్డాయట. ఆ ఆనంద బాష్పాలు భూమి మీద పడ్డాయట. అది బిందు సరస్సుగా మారిపోయింది. కర్దమ ప్రజాపతి యొక్క తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ఆనంద బాష్పాలు రాస్తే ఆ బాష్పమే బిందు సరస్సుగా వచ్చింది. ఈ బిందు సరస్సు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే శ్రీమద్ రామాయణంలో మనకి దీనికి కథ కనబడుతుంది. భగీరథుడు పరమేశ్వరుని ప్రార్థించి శివుడి యొక్క జటాజూటంలో ఉండేటువంటి గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ భూమి మీద కాలు మోపింది మొట్టమొదట బిందు సరస్సులో. బిందు సరస్సులో కాలు మోపి ఆ తర్వాత 7 భాగాలుగా వెళ్ళింది. ఆ 3 భాగాలు తూర్పు, 3 భాగాలు పడమర, 1 భగీరథుడు వెంట వచ్చింది. భగీరథుడు వెంట వచ్చిన గంగనే భాగీరథి అన్నారు. ఆ మిగతావి సీతా, సుచక్షువు, సింధువు అనేటువంటి ఇతర నదులు ఉన్నాయి. అంత గొప్పవాడు కర్దమ ప్రజాపతి. అంటే మహావిష్ణువుకే ఆనంద బాష్పాలు తెప్పించినటువంటి మహాఘనుడు. వచ్చేటప్పటికి నమస్కరించి స్వామి, నా తపస్సుకు మీరు మెచ్చుకొని వచ్చారు, నాకు ఇంతకంటే వరం అక్కర్లేదు, వరం కోరుకోరు ఆయన అంటే నువ్వు కనపడటమే నాకు వరమయ్యా, ఇంతకంటే లేదంటే నీ మనసులో ఏ కోరికతో తపస్సు ప్రారంభించావో నాకు తెలుసు, నువ్వు అడక్కపోయినా సరే నీకు నేను ఉత్తమ సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకో, నేనే నీ కుమారుడిగా వస్తాను పొమ్మన్నాడు. నువ్వేదో తపస్సు సంతానం పెళ్లి చేసుకోవాలి, భార్య దొరకాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత సంతానం కలగాలి, ఇదంతా నా వరం వల్ల నా అనుగ్రహం వల్ల జరిగి తీరుతుంది, కానీ నేనే నీకు సంతానంగా వస్తా, నేను నీకు పుత్రుడిని అవుతాను అన్న. అయితే దీనికి ఒక ఉపాయం చెప్తాను. నువ్వు చాలా మొహమాటస్తుడివి, కర్దమ ప్రజాపతి చాలా మొహమాటస్తుట. ఇక్కడి నుంచి 3వ రోజు స్వయంభవ మనువు వస్తాడు. స్వయంభవ మనువు తన యొక్క భార్య శతరూపని కుమార్తె అయినటువంటి దేవహూతిని వెంట తీసుకొని నిన్ను దర్శించడానికి వస్తాడు. నేను దర్శించడానికి వచ్చినప్పుడు మాటల మధ్యలో నీకు తన కుమార్తెనిచ్చి పాణిగ్రహణం చేస్తానని చెప్తాడు. నువ్వేదో మొహమాటపడి నాకెందుకు పిల్లనెందుకు అనకు, చాలా ప్రమాదంలో పడతావు, వెంటనే ఒప్పేసుకో. ఎవరు ఈ మాట చెప్పింది? మహావిష్ణువు. అంటే భక్తుల విషయంలో భగవంతుడికి ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో గమనించండి. మనం కూడా జగద్గురువులకి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే లోకానుగ్రహకారకమైనటువంటి భగవద్ రూపం చైతన్యం అట్లా ఉంటుంది. ఇంతేకాకుండా దేవహూతిని వివాహం చేసుకో, మహాపతివ్రత ధర్మం కలిగిగా ఉంటుంది. వివాహం తర్వాత నీకు 9 మంది అమ్మాయిలు, 1 కుమారుడు కలుగుతాడు. ఆ 1 కుమారుడే నేనుగా పుడతాను, నేనే నీ కుమారుడుగా పుడతాను అని చెప్పారు. సరే, ఈ రకంగా కపిల మహర్షిగా పుడతాను అని చెప్పి అంతర్ధానమయ్యారట పరమాత్మ. ఆ పరమాత్మ కంటి నీరు పడ్డ చోట బిందు సరోవరం అయితే ఆ కర్దమ ప్రజాపతి దాంట్లో స్నానం చేసి ప్రతీక్షిస్తున్నాడు. రోజు తాను చేసుకుంటున్నటువంటి నిత్యకృత్యాలన్నీ చేసుకుంటున్నాడు. మహావిష్ణువు చెప్పినట్టుగా 3వ రోజు ఈ స్వయంభవమను వచ్చాడు. తన భార్యని, ఆ తర్వాత శతరూప అనేటువంటి తన భార్యని, ఆ తర్వాత దేవహూతి అనేటువంటి కుమార్తెని వెంట పెట్టుకొని వచ్చాడు. వచ్చింది చక్రవర్తి కనుక, స్వయంభవమను ఆది చక్రవర్తి కనుక అతనికి అతిథి మర్యాదలన్నీ చేశారు. అయ్యా, ప్రజలందరినీ సుఖంగా పరిపాలిస్తున్నావా, అవి ఇవి మాట్లాడాడు. మహావిష్ణువు ఏ విషయంలో జాగ్రత్త పడ్డాడో, ఏ విషయంలో భయపడ్డాడో ఆ విషయం ఇక్కడ ఈయన విషయం మర్చిపోయాడు.
కానీ స్వయంభవం మనం అన్నారయ్యా, మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. నారద యోగేంద్రుల వారు లోక సంచారం చేస్తూ ఈమె నా కుమార్తె దేవహూతి, ఈమెకి మీ యొక్క గొప్పతనం చెప్పారు. మీరు చాలా గొప్పవాళ్ళని, అస్ఖలిత బ్రహ్మచారిని, తపస్సు బాగా కలిగిన వారు, బ్రహ్మ యొక్క మానసపుత్రులని తెలుసుకున్నారు. నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈమె నిన్ను తప్పించి ఇంకోని వివాహం చేసుకోని అంది కనుక నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను, నా మాట కాదనొద్దు అన్నారు. అయితే అప్పుడు కర్దమ ప్రజాపతి ఒక మాట అన్నారు, అయ్యా నేను జ్ఞానాన్ని బాగా సంపాదించాను, నా జీవితంలో నేను సన్యాసం తీసుకోవాలనే కోరిక ఉంది. అయితే నువ్వు వచ్చి అడిగావు కనుక నీ కుమార్తె నన్ను కోరుకుంటోంది కనుక అటు కుమార్తె యొక్క కోరిక, నీకు కన్యాదాత అయిన నీ కోరిక కాదనకుండా నేను తప్పకుండా నీ కుమార్తెని వివాహం చేసుకుంటా. అయితే ఒక కండిషన్ పెడుతున్నా, సంతానం కలిగిన తర్వాత నేను సన్యాసాశ్రమం తీసుకుంటా. దీనికి కనుక అంగీకరించినట్లయితే నేను నీ కుమార్తెని వివాహం చేసుకోవడానికి ఇబ్బంది లేదు. స్వయంభవమను ఎంతో ఆనందంగా వచ్చినవాడు కాస్త ఒక్కసారి తన కాబోయే అల్లుడు ముందే నేను సన్యాసిని అవుతాను అని చెప్తే ఎట్లా ఒప్పుకుంటాడు? అందుట్లో ఆయన చక్రవర్తి తన కుమార్తెని అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కుమార్తెని తీసుకొచ్చి ఈ జడదారికి సన్యాసం తీసుకోబోయి విరక్తి శిరోమణికి ఎట్లా ఇస్తాను? ఆశ్చర్యపోయాట. ఒక్క నిమిషం స్వామి అని పక్కకు వెళ్ళి భార్యతో డిస్కస్ చేశాడు. ఇప్పుడే కాదు, కృతయుగం నుంచి ఉంది ఈ పద్ధతి, భార్యతో డిస్కస్ చేయడం అనే పద్ధతి ఉంది. వెళ్ళి మాట్లాడేటప్పటికీ నీది నాదే ఉంది, కోరుకున్నది కుమార్తె కదా, కుమార్తెను అడుగుదామన్నారు. దేవహూతి అంది, నారద యోగేంద్రుల వారు ఉపదేశం ప్రకారం ఏదైతే జరిగిందో అప్పుడే నేను అతనికి భార్యను అయిపోయాను కనుక అతను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో నా భావం ఉంటుంది. అర్ధాంగిగా నేను సగభాగం కనుక నాకు సమ్మతం అన్నది. సరే, భార్య ఒప్పుకుంది, కుమార్తె ఒప్పుకుంది, భార్య కూడా సపోర్ట్ చేసింది కనుక వెంటనే వివాహం చేశారట. సరస్వతీ నదీ తీరంలో కర్దమ ప్రజాపతికి దేవహూతినిచ్చి చాలా ఆడంబరంగా వివాహం చేశారట. ఇక్కడ తమాషా ఏంటంటే కర్దమ ప్రజాపతికి ఎవరూ లేరు. బ్రహ్మగారు ఎక్కడో సత్యలోకంలో ఉంటాడు, ఈయన భూమి మీద ఉన్నాడు కనుక పెళ్లివారు కూడా ఎవరు లేరు, అంతా ఈయన తరఫు వాళ్ళే. ఆడపెళ్లివారే ఎక్కువ కూడా హడావుడి. పెళ్లి చేశారట. పెళ్లి చేసిన తర్వాత కుమార్తెని వదిలిపెట్టలేక చాలా నెలలు అక్కడే ఉన్నారట. ఉండి ఒకరోజు ఇంకా ఎన్నాళ్ళు అల్లుడి దగ్గర ఉంటామని వెళ్ళిపోయారట. బయలుదేరి వెళ్ళారు. గౌరవంగా చెప్పి, అమ్మ నీ భర్తని చాలా జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే మహాజ్ఞాన సంపన్నుడు. ఈ రోజుల్లో అయితే మా 4 రోజులు బాగా చూసి వేరుకాపురానికి ఏర్పాటు చేయి, నీకోసం సామాన్ అంతా కొని పెడతామని చెప్తారు ఈ రోజుల్లో. కర్దమ స్వయంభూమను ఏం చెప్పాడంటే, అమ్మ మహాజ్ఞాన సంపన్నుడు నీకు భర్తగా దొరికాడు, ఇంతకంటే అదృష్టం ఉండదు, అతన్ని జాగ్రత్తగా కాపాడుకో, అతని యొక్క మనస్సును నొప్పించకుండా ఉండు అన్నారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. కర్దమ ప్రజాపతి ఎప్పుడైతే అత్తగారు మావగారు వెళ్ళిపోయారో మళ్ళీ స్నానం చేసి ఆ బిందు సరస్సులో స్నానం చేసి మళ్ళీ తపస్సుకు కూర్చున్నాడు. ఆయన పుట్టిందే తపస్సు చేయడానికి అనుకున్నాడు. తనకి పెళ్ళయిందని కానీ ఇంట్లో అందమైన భార్య ఉంది కానీ స్వయంభవమను చక్రవర్తి యొక్క కుమార్తె అని కానీ ఆమెను సుఖపెట్టాలని కానీ ఈ విషయాలు ఏవి ఆయనకి పట్టల. వెంటనే ఎప్పుడైతే సమాధినిష్ఠుడై బాగా తపస్సు చేసుకుంటున్నాడో భర్తకి ముఖము చూపించకుండా, అంటే అతని మనస్సు వికారం చెందకుండా అతని తపస్సుకు అనుకూలంగా ఉండాలని దేవహూతి రోజు అతను తపస్సు చేసి ధ్యానంలో ఉండే సమయంలో అన్ని పనులు చేసేదట, చప్పుడు లేకుండా చేసి వారికి సంబంధించిన వస్త్రాలు ఏర్పాటు చేయడం, కందమూల ఫలాలు ఆహారం తయారు చేసి పెట్టడం, అగ్నివేదిక తయారు చేసి పెట్టడం, ముగ్గులు వేసి పెట్టడం, ఇట్లా చేసేదట. చాలా రోజులు నాకు ఒక భార్య ఇంట్లో ఉందనే భావం ఆయనకి లేదు, నాకు భర్త ఉన్నాడు, నేను కొత్తగా పెళ్ళి కాపరానికి వచ్చాననే భావం ఏమోకి లేదు. అట్లా పరస్పరం సేవ చేస్తూ భర్త యొక్క తపస్సుకి సాధనకి ఉపకరిస్తూ ఉందట దేవహూతి. ఇట్లా చాలా కాలం గడుస్తోంది. చాలా కాలం అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఏదో అలికిడయింది ఇంట్లో. చిన్నగా మనుషులు కదిలినట్టుగా గాజుల శబ్దం ఏదో అయ్యింది. అయ్యేటప్పటికీ అతనికి ఒక్కసారి కర్దమ ప్రజాపతికి అనిపించింది, అరే నాకు వివాహం అయింది కదా, స్వయంభూమనం యొక్క అల్లారముద్దుగా పెరిగినటువంటి అంతఃపురంలో హంసతోలికా తల్పాల్లో నిద్రించి చాలా భోగాలు భాగ్యాలు అనుభవిస్తూ నౌకర్లు చాకర్లతో ఉన్నటువంటి ఒక స్త్రీరత్నం ఉంది, ఆమె నేను నిర్లక్ష్యం చేస్తున్నాను కదా అని చెప్పి వెంటనే భార్యని ఎవరు నువ్వు అని పిలిచారట. అయ్యా నేను నీ భార్యని, నన్ను ఈ రకంగా పిలుస్తారు, నా పేరు ఇది, నేను నీ భార్యని, నీ యొక్క అనుకూలంగా పతివ్రతా ధర్మంతో నీకు సేవ చేస్తూ ఉన్నాను అన్నదట. ఒక్కసారి బక్క చిక్కిపోయి ఉంది. అప్పుడు గుర్తొచ్చింది వివాహం సమయంలో ఆమె ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది.
ఎముకలు ఎండిపోయి నరాలు కనపడుతున్నట్టుగా ఉందిట. అటువంటి భార్యను చూసి సిగ్గుపడ్డాట కర్దమ ప్రజాపతి. అయ్యయ్యో, సరే నీకేం కావాలి కోరుకో అన్నాడు భార్యని. అప్పుడు పిలిచాడు. ఏది కొన్ని సంవత్సరాలు గడిచినాయి, ఒక 100 సంవత్సరాలు అంటారు వ్యాఖ్యాతలు. ఒక 100 సంవత్సరాలు అట్లా గడిచిన తర్వాత మీరు వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేశారు కనుక మీరు ఏం ప్రతిజ్ఞ చేశారు? సంతానం కలిగే వరకు నేను నీతో ఉంటాను, తర్వాత సన్యసిస్తానన్నారు. కనుక మీ ద్వారా నేను సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నాను, ఇది మీ అనుగ్రహంగా నాకు అనుగ్రహించవలసింది అని ఆ దేవహూతి అన్నది. అప్పుడు కర్దమ ప్రజాపతి అనుకున్నాడు, పాపం ఇన్నాళ్ళ నుంచి ఆమె సుఖాన్ని పెట్టలేదు, వివాహం చేసుకొని వచ్చిన తర్వాత ఏ సుఖము కూడా ఆమె నోచుకోలేదని వెంటనే తన యొక్క దివ్యమైనటువంటి యోగబలము తపోబలంతో స్వేచ్ఛాగమనము అనేటువంటి ఒక సాధన చేశాడు. అనిమాది అష్టసిద్ధులు ఉన్నాయి, స్వేచ్ఛాగమనం కూడా అందులో ఒకటి అష్టసిద్ధుల్లో. ఆ స్వేచ్ఛాగమనాన్ని పొంది తాను ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళగలిగేటువంటి శక్తి సంపాదించి పుష్పక విమానాన్ని పిలిచాట. పుష్పక విమానాన్ని పిలిస్తే వచ్చి ఆ గుడిసె ముందు, ఆశ్రమం ముందు ఆగిందట. వెంటనే అది ఎట్లా ఉందిట? అతి విశాలంగా ఉందిట. అందులో హంసతూలికా తల్పాలు, ఉద్యానవనాలు, సెలయేళ్ళు అన్నీ ఉన్నాయట పుష్పక విమానంలో. అట్లా మణిస్తంభాలు, దివ్యమైనటువంటి మణిస్తంభాలు ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలో కూర్చోమన్నట్ట. అయితే ఆమె ఒక్కసారి తన శరీరం చూసుకుందిట. మాసిపోయిన వస్త్రము, ఆభరణాలు లేవు, తర్వాత శరీరం అంతా చిక్కిపోయింది. ఈ రూపముతో నేను నీకు సుఖం ఇవ్వగలనా? ఈ దివ్యమైనటువంటి పుష్పవిమానంలో నేను అధిరోహించగలనా అని సంశయం పడితే అప్పుడు ఆయన అనుకున్నారట, ఏమీ లేదు, ఇక్కడ బిందు సరస్సు ఉంది, పరమేశ్వరుడి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల ఏర్పడ్డ నది. ఆ బిందు సరస్సులో నువ్వు స్నానం చేసి రమ్మన్నారట. సరే, భర్త చెప్పాడు కదా, వేరే ఆలోచన లేకుండా ఆమె ఏం చేసింది? దేవహూతి సరోవరంలో దిగిందిట. సరోవరంలో దిగి స్నానం చేద్దామని నడుములోతు నీరు దాకా వెళ్ళేటప్పటికీ కొన్ని 100 మంది పరిచారికలు వచ్చారట. తపోమహిమ వల్ల కర్దమ ప్రజాపతి చేసిన తపస్సు మహిమ ఎంతోమంది పరిచారకులు చెలికత్తెలు వచ్చి ఆమెకి పన్నీటి స్నానం చేయించారట. చేయించి దివ్యమైనటువంటి గంధమంతా కూడా ఒంటి నిండా అద్ది ఉపభోగమైనటువంటి చక్కటి ఆభరణాలు, మంచి పూల జడలు అన్నీ వేశారట. ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చి అందంగా ఒయ్యారంగా నడిచి వస్తుంటే కర్దమ ప్రజాపతి చేయి పట్టుకొని ఆ పుష్పవిమానంలో కూర్చోబెట్టాట. అంతే, వెంటనే కళ్ళు మూసుకోమన్నట్ట. ఆమె కళ్ళు మూసుకునేటప్పటికీ లోకలోకాంతరాలన్నీ చూపించేశాట. హనీమూన్ అన్నమాట ఇది. ఏది పెళ్ళైన 100 సంవత్సరాలకి. ఇప్పుడు మనవాళ్ళు 3 అయితే ఉడాయిస్తారు. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ధర్మ సంస్థాపన చేసి ధార్మికమైనటువంటి జీవితం గడిపిన వాడికి ఉండే ఆనందం ఉంటుందే, అది ఇతరత్రా ఉండదు. కర్దమ ప్రజాపతి 100 సంవత్సరాలు ప్రతీక్షించినటువంటి భార్య యొక్క ఆ ప్రతీక్షని గమనించి ఈమెని సుఖపెట్టాలని నిర్ణయించుకున్నాట. అంటే ఇక్కడ నిర్ణయం ఏంటంటే, ఎన్ని సంపదలున్నా ఎన్ని ఉన్నా భర్త సుఖపెట్టాలనుకుంటేనే స్త్రీ యొక్క జీవితం వైభవంగా ఉంటుంది. కర్దమ ప్రజాపతి ఆమెకి చూడని లోకాలన్నీ చూపించాట, అన్ని లోకాలు చూపించాట, ఉద్యానవనాలు చూపించాట. స్మరణ మాత్రం చేతనే ఈరోజు ఎక్కడికి వెళ్దామని అడిగేవాట, అక్కడికి పంపించేవాడు. చివరికి ఆమె పరిస్థితి ఏంటంటే, ఈ చూసి 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 రోజు ఒక్కొక్క లోకం, ఒక్కొక్క ప్రదేశం చూసి ఆమెకు విసుగొచ్చిందట. మహాత్మా, నీకు పుణ్యం ఉంటుంది, బిందు సరోవరం పక్కన ఉన్న మన ఆశ్రమానికి తీసుకెళ్ళు, చాలు, నా ఇంకా తిరగలేను, విసుగొచ్చిందందిట. ఈ భోగాలు భాగ్యాలు నాకొద్దు, సుఖంగా మనం ఉన్న చోట ల్యాండ్ అవుదాం పొమ్మన్నారు. సరే, భార్య యొక్క కోరిక తీర్చడానికి ఆ విహారం, ఉద్యానవనాల్లో అంతా విహారం చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చిన తర్వాత వరుసగా గృహస్థాశ్రమ స్వీకారానికి బాగా కట్టుబడి ఉన్నటువంటి ఆ కర్దముడు భార్యకి సంతానాన్ని అనుగ్రహించారు. 9 మంది ఆడపిల్లలు వరుసగా పుట్టారట. 1, 2, 3, 9 మంది ఆడపిల్లలు పుట్టారట. పుట్టిన తర్వాత ఒకరోజు పిలిచారట, భార్యను పిలిచి, నువ్వు సంతానవతి అయ్యావు కదా, ఈ సంతానవతి అయినటువంటి నీవు సుఖంగా ఉండు. నేను వివాహాత్ పూర్వమే మీ తండ్రి దగ్గరే నీకు వింటూ ఉండగా తండ్రి దగ్గర చెప్పాను, నాకు వైరాగ్యం పెరిగింది, సన్యాసం తీసుకోవాలనిపిస్తోంది, కనుక నా సన్యాసాశ్రమానికి అనుజ్ఞ ఇవ్వు అన్నారు. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే, బ్రహ్మచారి సన్యాసం తీసుకోవాలంటే తల్లి ఆజ్ఞ తీసుకోవాలి, వివాహం అయిన తర్వాత సన్యాసం తీసుకోవాలంటే భార్య అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భార్య తనకంటే ముందు వెళ్ళిపోతే అప్పుడు కుమారుడి యొక్క అనుమతి తీసుకోవాలి. ఇది పద్ధతి, పరంపర. తల్లి తర్వాత భార్య, వారిద్దరూ లేకపోతే అప్పుడు కుమారుడి యొక్క ఆజ్ఞ తీసుకోవాలి. అప్పుడు
దేవహూతి అన్నదట, మీరు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, కానీ మీరు ఏమన్నారు, సంతానవతి అయిన తర్వాత అన్నారు. నాకు పుత్రవతి అయిన తర్వాత అని అర్థమైంది. పుత్ర సంతానాన్ని అనుగ్రహించి మీ ఇష్టం అందిట. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే ఇంట్లో మొగదిక్కు లేకుండా ఉండి నాకు మొగదిక్కు కావాలి కదా, ఒక నలుసు వచ్చిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. అయినా మీరు ఇంత తొందరపడడం అనేది బాగాలేదు. ఎందుకంటే మీరు 9 మంది పుత్రికా సంతానం ఇచ్చారు. వీళ్ళందరికీ పెళ్లి చూపులు ఎవడు చూస్తాడు, కన్యాదానం ఎవడు చేస్తాడు, కాపరాలకి ఎవడు పంపిస్తాడు, ఇవన్నీ నా వల్ల అయ్యే పనే. వారికి అందరికీ 9 మందికి వరుసగా పెళ్లి చేసి ఆ తర్వాత పుత్ర సంతానాన్ని అనుగ్రహించి ఆ తర్వాత మీ ఇష్టం, అప్పుడు కూడా తీసుకోవాలి అని అనలా ఆమె, తర్వాత మీ ఇష్టం అంది. సరే తొందరగా చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్ట. 9 కన్యాదానాలు చేసిన అదృష్టవంతుడు కర్దమ ప్రజాపతి. ఒకటికే ఈ రోజుల్లో అవస్థపడుతున్నారు. 9 కన్యాదానాలు చేశారు. ఈ 9 మంది కూడా అల్టిమేట్ అనమాట. మళ్ళీ ఇట్లాంటి అల్లుడు లోకంలో ఎవరికి దొరకరు. ఎట్లాంటి వాళ్ళు, పెద్ద అల్లుడు మరీచి మహర్షి, పెద్దమ్మాయి పేరు కళ. ఆ కళ అనేటువంటి పెద్ద కుమార్తెని మరీచి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె అనసూయాదేవి. ఆ అనసూయాదేవిని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. మూడవ కుమార్తె శ్రద్ధాదేవి. ఆ శ్రద్ధాదేవిని అంగిరస మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత హవిర్భువ అనేటువంటి 4వ అమ్మాయిని పులస్య మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. 5వ అమ్మాయి పేరు గతి. ఆ గతి అనేటువంటి ఆమెని పులహ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. తర్వాత 6వ అమ్మాయి పేరు క్రియ. ఆమెని క్రతు అనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఎక్కడా చిన్న సంబంధాలు లేవు. ఏదో తొందరపడి వెళ్ళిపోయాలి కదా, వేడిపోవాలి కదా అని చెప్పి ఏదో గుండెల మీద కుంపటని తప్పించుకోవాలా. అంటే అమ్మాయికి సంబంధం చేయాలంటే మళ్ళీ తన వైపు చూడవలసిన అవసరం లేకుండా చేయాలట. ఇంకోటి కూడా సనాతనమైన వైదిక సంప్రదాయం ఏముందంటే, తెచ్చుకునేటప్పుడు పేద పిల్లని తెచ్చుకో, ఇచ్చేటప్పుడు సంపన్నుడికి ఇవ్వు. సంపన్నుడికి ఇవ్వడం ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి పీచేముడు ఉండదు. ఎప్పుడన్నా పండక్కి రమ్మన్నా ఇక్కడే ఉంది, అక్కడ బ్రహ్మాండం ఉంది, మీ ఇంట్లో ఏసీ లేదు పీసీ లేదని అక్కడే ఉండిపోయేటట్టుగా సంబంధాలు చేయాలట. ఇక కోడలు తెచ్చుకునేటప్పుడు ఎట్లా తెచ్చుకోవాలంటే, అక్కడే ఉంది నా తలకాయ, ఇక్కడ ఏసీ ఉంది డీసీ ఉంది అనుకుంటారు. అంటే తృప్తి అనేది ఇక్కడ ఉండేటట్టుగా చేసుకోవాలి. మనం దీన్ని ఉల్టా చేస్తాం కనుకనే ఇబ్బంది పడుతూ ఉంటాం. మనము వేరు కాపురాలకి ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే ఇదే కారణం అనమాట. అంటే ఇక్కడ ఏదో లేదు అక్కడేదో ఉంది అనుకునే భ్రమలో ఉంటారు కనుక. ఇట్లా కర్దమ ప్రజాపతి తను ఇచ్చినటువంటి సంతానం అంతా కూడా పిల్లల్ని అట్లాగే ఇచ్చాట. భృగు మహర్షికి ఖ్యాతి అనేటువంటి కుమార్తెని, 7వ కుమార్తె పేరు ఖ్యాతి, ఆమెను భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాట. 8వ కుమార్తె పేరు అరుంధతీదేవి. అరుంధతీదేవిని వశిష్ఠ మహర్షికి ఇచ్చి వివాహం చేశారట. 9వ అమ్మాయి, చివరి అమ్మాయి పేరు శాంతి. ఈ శాంతి అనే అమ్మాయిని అధర్వణ ఋషికి ఇచ్చి వివాహం చేశారట. ఈ విధంగా వరుసగా మరీచి, అత్రి, అంగిర, ఆ తర్వాత పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, అధర్వణ మహర్షి, ఈ 9 మంది ఋషులకి ఇచ్చి మళ్ళీ వెనక్కి చూడవలసిన అవసరం లేకుండా చాలా ఉత్తమమైనటువంటి సంతానం కలిగేటట్లుగా, పిల్లలందరికీ కూడా చక్కటి సంతానం వచ్చి తన యొక్క ఖ్యాతి బాగా పెరిగేటట్లుగా ఈ విధంగా వివాహం చేశారట. అందరూ వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత కొంతకాలం మళ్ళీ కాపురం మొదలుపెట్టారు. పిల్లల్ని కాపురానికి పంపించాడు. భార్య మళ్ళీ దేవహూతి మళ్ళీ గర్భవతి అయింది. అప్పుడు భగవంతుడైన నారాయణమూర్తి స్వప్నంలో కనపడి, నాయనా నీకు నేను మాట ఇచ్చాను, నీకిచ్చినటువంటి మాట ప్రకారం నేను నీలో తేజరూపంగా ప్రవేశిస్తున్నాను, నువ్వు నీ భార్యకి నీ తేజస్సును అనుగ్రహించు అంటే ఆ కపిల మహర్షిగా స్వామి అనుగ్రహం పొందారు. ఇట్లా కర్దముడు అనేటువంటి ప్రజాపతికి దేవహూతికి ద్వారా కపిలాచార్యులు వారు జన్మించారు. సాంఖ్యయోగ ప్రవర్తకుడు, మహావిష్ణువు యొక్క అంశావతారం. ఇట్లా ఉంటూ ఉండగా నడుస్తోంది, పిల్లవాడు ఉన్నాడు, ఉపనయనం చేశారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కర్దముడికి మాత్రం మనసులో ఆవేదన పెరుగుతోంది. ఇప్పుడైనా భార్య అనుమతిస్తుందా లేదా, ఎందుకంటే అనుమతి పొందాలి కదా. అప్పుడు కుమారుడి దగ్గరకు వచ్చాడు. ఏకాంతంగా పిల్లవాడిని తీసుకొని వెళ్ళి కాళ్ళకి నమస్కరించి, సాష్టాంగ నమస్కరించి, సాక్షాత్తు ఆదినారాయణమూర్తే మహావిష్ణువే నువ్వని నాకు తెలుసు నాయన, నువ్వు నా కుమారుడుగా రావడం నా అదృష్టము. నేను జీవితంలో తరించాలంటే ఏం చేయాలి, మళ్ళీ జన్మరాహిత్యం కావాలంటే ఏం చేయాలి, ఈ సంసారం అనేటువంటి దుఃఖం నుంచి బయటపడాలంటే నేను ఎట్లా సాధన చేయాలి అని కపిల మహర్షిని తండ్రి అయినటువంటి కర్దమ ప్రజాపతి ప్రార్థిస్తే అప్పుడు చెప్తున్నారు, అయ్యా నీకు మోక్షం కావాలంటే నన్నే భజించు. ఇక్కడే భాగవతం చెప్తున్న తీర్పు ఏంటంటే, చాలామంది
మోక్షం ఇచ్చేవారు శంకరులు అనుకుంటారు, వైరాగ్యం ఇచ్చేవారు శంకరులు. శంకరుడు ఇచ్చేది వైరాగ్యము, సంపద ఇస్తాడు, దాని ద్వారా వైరాగ్యం కూడా ఇస్తారు. కానీ మోక్షం ఇచ్చేది మాత్రం విష్ణుమూర్తే. కనుక మోక్షం కావాలంటే నన్నే కోరుకో, నన్నే పూజించు అని జ్ఞానబోధ చేశారు. జ్ఞానబోధ చేసేటప్పటికీ ఆ పిల్లవాడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి కపిలాచార్యుల వారికి కర్దమ ప్రజాపతి తిరిగి నమస్కరించి నాకు బంధ విముక్తి కావాలని చెప్పి కోరుతూ భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా అన్నట్ట, నువ్వు నాకు ప్రేమమూర్తివి, నీ ద్వారా నేను పుత్రికా సంతానము, దీని ద్వారా పాణిగ్రహణము, కన్యాదానాలు చేశాను, ఉత్తమ గతికి పొందడానికి అర్హత సంపాదించాను, వైరాగ్యం అనేది బాగా వృద్ధి చేసుకున్నాను, నువ్వు కోరినట్టుగా వంశవిస్తారకుడైనటువంటి సాక్షాత్తు నారాయణమూర్తినే నీ కుమారుడుగా అనుగ్రహించాను. ఇప్పుడు నాకు కనుక అనుమతి ఇచ్చినట్లయితే నేను తురి ఆశ్రమం తీసుకుంటాను అంటే, అంతకుముందే 1-2 సార్లు మాట ఇచ్చింది కనుక ధర్మం మీద నిలబడేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ దేవహూతి భర్తకి అనుమతి ఇచ్చిందిట. భర్త ఈ విధంగా వెళ్ళాడు, చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత కొంతకాలానికి సంగరాహిత్యం కలిగింది, వైరాగ్యం బాగా వచ్చింది. వైరాగ్యం వచ్చే వరకు ఆగమని చెప్పాడు కపిలాచార్యులు వారు. ఇక్కడ మనకి సమయం లేక వేగంగా చెప్తున్నాను, కానీ ఏం చెప్పాడంటే వైరాగ్యం రాకుండా సన్యాసం తీసుకోవద్దు. అట్లా వైరాగ్యం లేకుండా సన్యాసం తీసుకుంటే సమాజానికి వాళ్ళు బరువు అవుతారు, వాళ్ళు సన్యాసులు అవుతారు, సన్యాసులు కారు. తీవ్రమైన అఖండమైన వైరాగ్యం వచ్చిన వారికే వారిలో ఆ తేజస్సు, బ్రహ్మ తేజస్సు, వర్చస్సు ఉంటుంది, అనుగ్రహ శక్తి బాగా ఉంటుంది. లౌకిక విషయాల మీద మనసు పెట్టి అర్ధరాత్రి వరకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడి వాడితో వీరితో సంప్రదింపులు చేసి ఎవరిని ఎటు తొక్కుదామా, ఎటు ఏం చేద్దామా అనుకున్న వారికి సన్యాసము యోగించదు. సన్యాసం అంటే ముముక్షత్వం, తన్ని తాను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించాలి. తన్ని తాను ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడేది సకాలమైన స్నానము, సకాలమైన ప్రణవోచ్చారణ, అంతర్ముఖత్వము. అంటే తామరాకు మీద నీటి బుట్టులాగా ఉండగలిగిన వాడే సన్యాసిగా ఉండాలి. లోకంలో ఉండే సమస్తమైనటువంటి సంపద అంతా కూడా, అష్టైశ్వర్యాలు కూడా మట్టి బిడ్డలాగా చూడగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే సన్యాసి. వాళ్ళల్లో ఇంకా తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నవాడే జగద్గురువు అవుతారు. గుర్తుపెట్టుకోవాలి, ఆషామాషితనం కాదు. జగద్గురువులు అంటే మామూలుగా మనం అనుకున్నవారు కాదు. మన పూర్వజన్మ సంస్కారం వల్ల, అదృష్టం వల్ల, ఎప్పుడో చేసిన పుణ్యం వల్ల జగద్గురువుల్ని మనం నేరుగా చూడగలుగుతున్నాం. కానీ వారిని చూడడం అనేది జన్మజన్మాంతర సుకృతం. అతి సమీపంలో నుంచి చూసి వారికి పాదపూజ చేసి వారి యొక్క అనుగ్రహ భాషణలు విని వారి అనుగ్రహం పొందడం అంటే ఇది జన్మాంతర సుకృతం మాత్రమే. దీన్ని పదిలపరుచుకోవాలి. ఇక్కడ కపిలాచార్యుల వారు చెప్పినటువంటి మాటని కర్దమ ప్రజాపతి అర్థం చేసుకున్నాడు. తనకి వైరాగ్యం వచ్చే వరకు వేచి ఉన్నట్ట. వెళ్ళాడు, ఆశ్రమాలు తిరిగాడు, అనేక చోట్ల వెళ్ళాడు, బిందు సరోవరం దగ్గర స్నానం చేశాడు. ఆ తర్వాత సుఖాన్ని వదిలిపెట్టాడు. నాది నేను అనేది వదిలిపెట్టాటండి. వదిలిపెట్టిన తర్వాత ఎలిజిబిలిటీ వస్తుందిరా. నాది నేను అని వదిలిపెడితేనే సన్యాసానికి ఎంట్రీ. ఇది నాది ఏముంది, ఇంతకుముందు ఎవరో 10 రూపాయలు ఇచ్చారు ఎక్కడ పెట్టారని అడిగేవారు సన్యాసి కాదు. మనం చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళని కూడా లోకంలో. ఏది నాది కాదు అని చెప్పి ప్రతిదాన్ని సులభంగా తీసుకోగలిగిన వాడే సన్యాసి. ఇట్లా తన యొక్క కుమారుడైనటువంటి కపిలాచార్యుల వారు చెప్పిన దాని ప్రకాటి మొట్టమొదట లోభాన్ని వదిలేట, తర్వాత కామాన్ని వదిలేట, అరిషడ్ వర్గాల్ని వదిలేశాట. అరిషడ్ వర్గాలు వదిలేసిన తర్వాత ఇంకా నేను అనేది గోత్రాలు కూడా వదిలేశాట. గోత్రము పేరు నాది అనేది వదిలాడు. అభిమానం వదిలేట. అభిమానం ఎవరైనా చీ అన్నా కూడా పట్టించుకునేవాడు కాదుట. అట్లా బికారిలాగా తన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి చాలా దుమ్ము రేపుకుంటూ శరీరం అంతా జడలు పెంచుకుంటూ వైరాగ్య భావంతో సకలము సర్వము కూడా ఈశ్వరమయమని భావన చేస్తూ అసంగంగా ఉంటూ సత్పురుషులతో కూడా మాట్లాడడం మానేశాట. సంగం అనేది ప్రమాదం అవుతుందని సత్పురుషుల సాంగత్యం కూడా వదిలేశాట. జ్ఞానము వైరాగ్యంతో కూడినటువంటి భక్తి యోగాన్ని సాధించాడు. అట్లా చేసి ఈ పాంచభౌతిక శరీరం బరువు అనుకున్నట్ట. ఈ శరీరం చాలా బరువుగా ఉంది, ఇది నేను మొయ్యలేని, ఇది వదిలేయాలని నిర్ణయించుకున్నట్ట కర్దమ ప్రజాపతి. ఇట్లా ఆలోచించి తన కుమారుడు చెప్పినటువంటి తత్వోపదేశాన్ని బాగా వంట పట్టించుకొని రోజు అదే ఆలోచిస్తూ ఆ పంచీకరణ సిద్ధాంతం, పంచీకరణ యోగం అనేది తెలుసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి దేహత్యాగం చేశాట. సన్యాసం తీసుకున్నాడు. ఆ సన్యాసం తీసుకున్న తర్వాత ప్రకృతిలో లయమయ్యాటండి. అంటే ఆహారాన్ని వదిలేశాడు, జలం తీసుకోవడం లేదు, నిద్రను చేయించాడు,
ఆకలి దప్పికలు నిద్రని జయించాడు, అట్లా శారీరకమైన సుఖం జయించాడు, శరీర పోషణ జయించాడు. చివరికి చిత్తానికి అధిష్టాన దేవత అయినటువంటి క్షేత్రజ్ఞుడి మీద చిత్తం పెట్టాట. క్షేత్రజ్ఞుడి మీద మనసు నిలబెట్టి హృదయంలో ప్రవేశించినటువంటి ఆ విరాట్ రూపాన్ని తలుచుకుంటూ విరాట్ రూపంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడైన పరమాత్మని తలుచుకుంటూ లయం పొందాట. ఇట్లా సంసార సముద్రాన్ని వదలడానికి అంత సులభం కాదు, కానీ తన భక్తుడైన వాడు మాత్రమే సంసార సముద్రాన్ని వదలగలడు. ఎవరైతే నిరంతరము విష్ణుభక్తి పరాయణులై ఉంటారో వారికే సంసార జయం కలుగుతుందని వ్యాస భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక భర్త వెళ్ళిపోయిన తర్వాత కుమారుడి దగ్గరికి వచ్చింది. ఎవరు? దేవహూతి. కపిలాచార్యుల వారి దగ్గరకు వచ్చి బాధపడింది, పెద్దగా ఏడ్చిందిట. ఏమనంటే, మహాబ్రహ్మజ్ఞాన సంపన్నుడై 10,000 సంవత్సరాలు తపస్సు చేసి అఖండమైనటువంటి వైరాగ్యాన్ని సంపాదించి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్న నీ తండ్రి ఇంట్లో భర్తగా ఉన్నప్పుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలని కానీ తత్వచింతన గురించి కానీ ఏదీ ఆలోచించకుండా సంసార తాపత్రయంలో మోహముతో జీవితాన్ని గడిపాను, నాది నాది అనుకోని బతికాను. చివరికి భర్త వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఏమి తెలుసుకోవాలనుకున్నా తెలియలేదు, నాకేమీ తెలియలేదు, అజ్ఞానిగా ఉన్నాను. కనుక నువ్వు మహాజ్ఞాన సంపన్నుడివి, నీ తండ్రికి కూడా యోగాన్ని అభ్యాసింపజేశావు, కనుక నాకు కూడా నేను తరించడానికి ఏదైనా సులభమైన మార్గాలు చెప్పమంటే అప్పుడు తల్లితో కపిలాచార్యుల వారు చెప్తున్నారు. ఇది భాగవతంలో చాలా గంభీరమైన ఘట్టము. కపిల దేవహూతి సంవాదము అంటారు. గంభీరమైనది, 3వ స్కంధంలో ఉన్నది. అమ్మా, నువ్వు అడిగినటువంటి భక్తి యోగం గురించి చెప్పాలంటే ముందు యోగం తెలియాలి. భక్తి యోగము అనే మాటలు ఉన్నాయి కదా, యోగము అనే దాని గురించి చెప్తాను. నీకు ప్రస్తుతం యోగ లక్షణాలు చెప్తున్నానమ్మా. యోగము ప్రధానంగా రెండు రకాలుగా యోగం ఉంటుంది. సబీజ యోగము, నిర్బీజ యోగం అని 2 రకాలుగా ఉంది. ఈ సబీజ నిర్బీజ యోగాల యొక్క లక్షణాలు తెలుసుకో. సన్మార్గంలో ఉండి యోగ సాధన చేస్తే వారికి సబీజ యోగం అర్థమవుతుంది. మోక్షం మీద ఎవరికైతే దైహికమైనటువంటి వాంఛలు వెళ్ళిపోయి ఎవరికైతే మోక్షం మీద ఆశ పెరుగుతుందో, కాంక్ష పెరుగుతుందో వారికి ఈ 2 యోగాలు కూడా అర్థమవుతాయి. దీనికి ప్రధానంగా ఈ యోగ సాధనలో చేయాలంటే, ఈ యోగంలో ప్రవేశించాలంటే మొట్టమొదట ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తున్నానమ్మా. మితమైన ఆహారం తినాలి, ప్రధానమైన లక్షణం. మితమైన ఆహారము, హితమైన ఆహారం. శరీర పోషణకి, శరీరం నిలబడ్డానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి. కానీ ఇది ఎప్పుడూ ఒక వయసు అయిపోయిన తర్వాత, చిన్నప్పటి నుంచి కాదు. చిన్నప్పటి నుంచి చేస్తే ఎనిమికి అయిపోతాడు, పోతాడు. ఒక వయసు అయిపోయి రాగద్వేషాలన్నీ అంతరించిన తర్వాత ఇంకా నేను భగవంతుని చేరాలి అని కోరుకున్న వారికి మితము హితమైన ఆహారం తీసుకోవాలి. వీలైనంత వరకు ఏకాంత జీవితం గడపాలి. ఏకాంత జీవితం అంటే అందరినీ వదిలిపెట్టి ఎక్కడో దాక్కోవడం కాదు. అందరిలో ఉంటూనే ఒంటరిగా ఉండాలి. తనలో తాను ఉండాలి, అంటే అంతర్ముఖుడై ఉండాలి, అంతర్ముఖత్వం పొందాలి. కపిలాచార్యుల వారు చెప్తున్నారు దేవహూతికి, ఏకాంత జీవితం కావాలి. అహింసా వ్రతాన్ని కలిగించాలి. మానసిక, శారీరక, వాచిక, కాయిక హింసలు వదిలిపెట్టేయాలి. మాట వరుసకు కూడా ఏ జీవిని కూడా బాధ పెట్టేటువంటి మాట అనకూడదు. ఎవరిని నిందించినా కూడా అది హింసా దోషమే అవుతుంది. కనుక అవతల వారి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉండాలి. ఎప్పుడు అహింస అనేది పూర్తిగా పాటించాలి. హింస అనేదానికి దూరంగా ఉండాలి. అహింస వ్రతం ఉండాలి. సత్యం, నిరంతరము సత్యవ్రతం చేయాలి. దొంగతనం అనేది చాలా హేయమైనది, దానికి దూరంగా ఉండాలి. జీవితం గడవడానికి ఎంత అవసరమో సంపద అంతవరకు మాత్రమే నీ దగ్గర పెట్టుకొని మిగతాది వదిలేయాలి. ఒక వయసు అయిపోయిన తర్వాత గృహస్థుగా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్నే పాటించాలి. ఎందుకు? భగవంతుడిని చేరాలంటే బ్రహ్మచర్యము జీవితంలో చివరి దశలో బ్రహ్మచర్యం ఉపయోగపడుతుందట సాధన చేయడానికి. అంటే బ్రహ్మచర్యం చేయడం వల్ల శరీరము తేలికపడుతుంది. ఆ తర్వాత బ్రహ్మచర్యం ద్వారా తపస్సు ద్వారా శుచిత్వము వల్ల అధ్యయన సౌలభ్యం వస్తుంది. అప్పుడు మంచి చదవాలి, మంచి వినాలి. వీలైనంత వరకు ఓపిక చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. అవకాశం ఉన్నప్పుడు హవిస్సు సమర్పించాలి, యజ్ఞేశ్వరుని పూజించాలి, మౌనంగా ఉండాలి. ఒక వయసు అయిపోయిన తర్వాత ముముక్షువైన వాడు మౌనము ద్వారా సాధించాలి. మౌనము అంటే అర్థం ఏంటంటే ఎవరితో మాట్లాడకపోవడం కాదు, అనవసరమైన అధిక ప్రసంగం చేయకపోవడమే మౌనంగా చెప్పబడింది. అటువంటి మౌనాన్ని
ఆశ్రయించిన తర్వాత ఆసన జయం పొంది స్థిరముగా ఒక ఆసనం మీద కూర్చొని ప్రాణాయామాన్ని సాధించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పూరకము, కుంభకము, రేచకము అనేటువంటి 3 విధాలైనటువంటి ప్రాణాయామాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాణమార్గాన్ని శుద్ధిపరచుకోవాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా చేయడం వల్ల ఇక్కడ కూడా లోకల్లో మనం తప్పు చేస్తూ ఉంటాం. మనం శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి పోతుంది. చూడండి, ఆలోచించండి, మనకు అభ్యాసం లేని వాళ్ళకి. మనం శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి పోతుంది. కానీ యథార్థంగా ఏం జరగాలి? అది పూరకం కావాలి. అంటే ఉదరం బయటికి రావాలి. శ్వాస తీసుకున్నప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతోంది? తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి పోతుంది. ఇది రివర్స్. దీనివల్ల మనకి రోగం వస్తుంది, యోగం రాదు. కనుక రేచకము, పూరకము అంటే పూరకం అంటే గాలి తీసుకోవడం, కుంభకం నిలబెట్టడం, ఆ తర్వాత రేచకం అంటే వదిలిపెట్టడం. గాలి తీసుకున్నప్పుడు శరీరము ఉప్పొంగాలి, ఆ తర్వాత హృదయం దగ్గర గాలి నిలబడాలి, ఆ తర్వాత రేచకం రావాలి. ఈ 3 విధాలైనటువంటి ప్రాణాయామం ఎవరైతే సరిగ్గా చేస్తారో మొదలు స్వల్పంగా ప్రారంభించి ఆ తర్వాత పెంచాలట. రోజు నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఉండి ప్రారంభ దశలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అనేటువంటి 3 విభాగాల్లో ఈ పూరక, కుంభక, రేచకాలు ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేయడం వల్ల ప్రాణమార్గం శుద్ధి అవుతుందట. అంటే ఏమిటి? ఈ వెన్నుపూసలో నుంచి ఏదైతే సహస్రారం వరకు ఉండేటువంటి ప్రస్థారం ఉందో అది ప్రవేశిస్తుందట. ఆ తర్వాత నాసికాగ్రం మీద చూపు నిలబెట్టమన్నారు. అంటే రేచక, కుంభక, పూరకాలు చేసిన తర్వాత వాయువుని శుద్ధి చేసుకొని, ప్రాణమార్గాన్ని శుద్ధి చేసుకొని నీ యొక్క చూపుని భ్రువు మధ్యలో నిలబెట్టాలి. దీనికి ఏం చెప్పారు భాగవతంలో? బ్రాడ్గా ఏం చెప్పారంటే ముక్కు కొన మీద చూపు పెట్టమన్నారు. ముక్కు కొన మీద చూపు పెడితే మెల్లకన్ను వస్తుంది, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో చెప్పింది అది కాదు. భ్రువు మధ్యంలో చూపు నిలబెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఇక్కడ ఒక వెలుగు రేఖ ఉంటుందట లోపల తెలియకుండా. మనం ఎప్పుడైతే మన చూపుని మధ్యలోకి నిలబెడతామో ఆ మధ్యలో నిలబెట్టినటువంటి మన చూపు అంటే కళ్ళు నిమీలితం కావాలి. కనుగుడ్లు ఇట్లా ఒక పక్కకి రావాలన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ ఒక వెలుగు కనబడుతుందట. ఒక వెలుగు మనకి తెలియకుండా కనబడుతుంది. ఈ వెలుగు మనకు కనబడదు కనుకనే మన వాళ్ళు ఏం చెప్తారంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషను, భావాతీతమని గోడ మీద ఒక చుక్క పెట్టి ఆ చుక్కను చూస్తూ ఉన్నాను. నీ ముక్కు, నీకు అనుభవం నీకు ఉన్నప్పుడు చుక్క ఎందుకు? కనుక ఏం చేయాలి? భావాతీత ధ్యానం ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. భావాతీత ధ్యానం అని చెబుతున్న వాళ్ళు నాస్తికులుగా ఉన్నారు. బయట పడరు, కానీ వాళ్ళు నాస్తికులే. భావాతీత ధ్యానం అనేది నాస్తిక రూపమే. బ్రహ్మకుమారులు కానీ, భావాతీత ధ్యానాలు కానీ ఇవన్నీ కూడా నాస్తిక మతాలు. బౌద్ధం కూడా నాస్తిక మతమే. పాఖండ మతాలు ఇవన్నీ కూడా. మన ఏం చేస్తున్నాయంటే జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తున్నట్టుగా హాయిగా ఉంటుందని చెప్పి మెల్లిగా తీసుకెళ్ళి మనని గంగలో ముంచుతున్నారు. ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు? కనుక మనము వెలుగు వైపు ప్రసారం చేయాలి. అంటే 2 కనుబొమ్మల మధ్యలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి తెలియకుండానే ఇడా సుషుమ్న అనేటువంటి నాడి మధ్యంలో అంటే మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం అండి. గట్టిగా చెప్పాలంటే భవిష్యత్తులో బొట్టు ఎక్కడ పెట్టుకుంటారో కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చేట. మనము ఎక్కడైతే కుంకుమని ధరిస్తామో ఆ ప్రదేశంలో మన చూపుని నిలబెట్టాలి. అంటే చూపు కళ్ళు అక్కడికెట్లా చూస్తాయి ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఇక్కడ ఒక నాసిక ఉంది అని చెప్పి ఆ నాసికని ఎందుకు చూడమన్నారంటే కనుగుడ్లు ఒక స్థాయికి వస్తాయి కనుక అట్లా చూసి అట్లాగే కళ్ళు మూసుకొని ఉంటే ఇక్కడ ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు అంటే టార్చ్ లాంటిది అన్నమాట. ఆ వెలుగు ద్వారా అంతర్ముఖులు అవుతారు. మీరు లోచూపు చూసేటువంటి అవకాశం మీకు వస్తుంది. ఈ లోచూపు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది హృదయంలో పద్మంలో కూర్చున్నటువంటి పరమాత్మ, అంగుష్టమాత్రంగా ఉండే పరమాత్మని నువ్వు చూడగలుగుతావు. అంతర్ముఖత్వం అంటే అది. అంతర్ముఖులు అవుతారు. అట్లా అంతర్ముఖులైతే అప్పుడు పరమాత్మ ధ్యానంలో నీకు నిలబడతాడు. ధ్యానము, ధారణ అష్టాంగ యోగంలో ఉంది కదా. అష్టాంగ యోగం ద్వారా పరమాత్మ యొక్క రూపం నీకు ధ్యానంలో కనబడుతుందట. పరమాత్మ పాదాలు ముందు కనబడతాయి. పాదాది మూర్ధ పర్యంతం పరమాత్మని కళ్ళు మూసుకొని చూడగలగాలట. ఇట్లా చూస్తే పరమాత్మ యొక్క పాదాలు, ఆ తర్వాత చరణకమలాలు, మోకాళ్ళు, తర్వాత ఊరువులు, నడుము, తర్వాత నాభిస్థానము, హృదయము, వక్షస్థలము, చేతులు, భుజాలు అట్లా కనబడతాయి.
ఆ తర్వాత చేతుల్లో ఉండేటువంటి శంఖచక్ర గదాపద్మాలు, వనమాల, కిరీటము, శ్రీవత్స కౌస్తుభము ఇవన్నీ కూడా మనకు కనబడతాయట. ఇట్లా ధ్యానము ధారణ అనేటువంటి రెండు చేయడం వల్ల పరమాత్మ నీ హృదయాకాశంలో ఉండిపోతాడు. నీ హృదయాకాశంలో ఉండేటువంటి అంతర్బహిష్య తత్సర్వం అని చెప్పినట్లుగా నీ హృదయంలో ఉండే పరమాత్మ నీకు సాక్షాత్కారం పొందుతాడు. కనుక ఎప్పుడైతే పరమాత్మ నీ హృదయంలో నీకు కనబడతాడో, హృదయం అనేటువంటి ఆకాశంలో కనబడతాడట పరమాత్మ. అంటే అర్థం ఏంటంటే ఈ లోపల చూసిన పరమాత్మని సర్వ జగత్తులో కూడా పరమాత్మని నువ్వు చూడగలగాలి. లోపల చూసిన పరమాత్మనే సర్వాంతర్యామిగా పరమాత్మను నువ్వు చూడగలిగి సమదృష్టి కలిగి ఉండాలి. సర్వభూతాల్లో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయంలో హృదయాకాశం నుంచి భావసారూప్యం ద్వారా, ధ్యానము ద్వారా నువ్వు ధ్యానించినట్లయితే భేద దృష్టి తొలగిపోయి జీవన్ముక్తుడు అవుతాడు. ఇది కపిలాచార్యుల వారు దేవహూతికి చెప్తున్నటువంటి విషయం. అమ్మా, ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఈ సాధన చేశావో, శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నావో, నువ్వు ఉన్న చోటే పరమాత్మ ఉంటాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేస్తున్నా నీ వెంట ఆవు వెంట దూడ వచ్చినట్టుగా పరమాత్మ నీ వెంట వస్తూ ఉంటారు. ఈశ్వరాధీనంగా కర్మలు చేయాలి తల్లి, సంసార తాపత్రయాలను వదిలిపెట్టాలి అని చెప్తే, ఆ తర్వాత కపిలాచార్యుల వారిని దేవహూతి అడుగుతోంది, నాయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నేను గృహిణిని, ఏదో పిల్లల్ని కని పెంచి పెళ్ళిళ్ళు చేసి కాపురాలకు పంపించాను, నువ్వు చెప్పినంత భాష నాకు అర్థం కావడం లేదు, కొంచెం ఒక మెట్టు దిగి సులభంగా చెప్పరా నాయన అంటే, అప్పుడు యోగ సాధన నుంచి మారి భక్తి యోగం గురించి చెప్పారు. అమ్మ, భక్తి యోగం అనేది 3 రకాల భక్తులు ఉన్నాయి. తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని 3 ఉన్నాయి. ఈ 3 రకాల భక్తులు కూడా ఏది మంచిది చెడ్డదని చెప్పను, కానీ హింస మొదలైనటువంటి క్రూర కర్మ ద్వారా జీవాత్మ పరమాత్మలు వేరు అని చెప్పి, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే ఏ భావనతో అయితే చంచలమైనటువంటి మనస్సుతో మనసు నిలబెట్టుకోలేకుండా భక్తి చేస్తాడో వాడి భక్తిని తామస భక్తి అంటారు. అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు, వీరు వేరు వేరు అనే భావంతో చేసే భక్తి అంతా కూడా తామస భక్తి. ఇక రెండవ భక్తి రాజస భక్తి. తనకుండేటువంటి ఐశ్వర్యము, అధికారము, దర్పము, తన జరుగుబాటు అన్నీ తలుచుకొని ప్రతి మెట్టుకి కూడా తన పేరు రాసుకొని, ఏదన్నా గుడికి మెట్లేసాడనుకోండి, ఈ మెట్టు బలవారిని కట్టించారు, ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ప్రతి రక్క మీద పేరు రాస్తాడు, ఈ ఫ్యాను బలాన్ని వాళ్ళు ఇచ్చారని. అంతేకాదు వారి తాత పేరు ముత్తాత పేరు కూడా రాస్తారు. అంటే ఏమిటి? రాజసం. నేను ఇంతటి వాడిని, నా కెపాసిటీ ఇంత, నేను ఇచ్చాను, నువ్వు కూర్చున్న కుర్చీ నేను వేశాను, నువ్వు ఎక్కిన మెట్లు నేను వేశాను అని ఎవడైతే రాజసంగా చెప్తాడో, అధికారము, ఐశ్వర్యము, దర్పం ప్రదర్శిస్తాడో వాడు చేసేది భక్తే, కానీ అది రాజస భక్తి అవుతుంది. ఇక విశుద్ధమైనది, విహిత కర్మలన్నీ చేస్తూ తన స్వధర్మాన్ని తాను ఆచరిస్తూ కర్మలన్నీ కూడా ఈశ్వరాధీనంగా భావన చేస్తూ నిరపేక్షంగా కర్మ చేస్తూ ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామముగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది నా డ్యూటీ, నేను చెయ్యాలి అని ఎవడైతే చేస్తాడో దాన్ని సాత్విక భక్తి అంటారు. ఈ సాత్విక భక్తి చాలా ఉన్నతమైనది, దీన్ని మించింది లోకంలో ఇంకోటి లేదు. భగవంతుడికి చాలా సులభమైనది, భగవంతుడిని చేరడానికి చాలా సులభాతితురంగా ఉన్నది ఇదే. దీనికి తోడు శ్రవణ కీర్తన మనన నిధిధ్యాసాల వల్ల భక్తి యోగాలు ఉన్నాయమ్మా అని 81 భక్తి యోగాలు చెప్పారండి. మనం మామూలుగా లోకంలో 9 భక్తి సూత్రాలు అనుకుంటాం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. కానీ ఇక్కడ కపిలాచార్యుల వారు చెప్తున్నారు, భక్తి యోగంలో 81 మార్గాలు ఉన్నాయి, 81 యోగాలు ఉన్నాయట. దీన్నే నారదయోగేంద్రుల వారు నారద భక్తి సూత్రాలను రాశారు. అందులో ఉంటాయి 81 విధాలుగా విభజించారమ్మా. ఇందులో ప్రధానంగా నువ్వు తెలుసుకోవాల్సింది సగుణ భక్తి, నిర్గుణ భక్తి. ఇంతవరకు తెలుసుకో, ఎందుకంటే ఇంత చెప్తే నాకు అర్థం కాదన్నావు కనుక సులభంగా చెప్తున్నాను. సగుణ భక్తి, నిర్గుణ భక్తి అంటే ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకొని ఆ రూపాన్ని చూసుకుంటూ మన కర్రచరణాలు ఎట్లా ఉన్నాయో అట్లాగే భగవంతుడిలో కూడా కర్రచరణాలు ఉన్నాయి, ఆకలి దప్పికలు ఉన్నాయి, నిద్రాహారాలు ఉన్నాయని పరమాత్మకి స్నానం చేయించడం, తొడవడం, కడగడం, గంధం పెట్టడం, పూలు పెట్టడం, పుష్పం వేయించడం, ధూపదీపాలు వేయడం, తలంటి పోసినట్టుగా పోసి సాంబ్రాణి వేయడం, ఆ తర్వాత నైవేద్యం పెట్టడం, పవళింపు సేవడ చేయడం, ఇదంతా కూడా సగుణ భక్తి. అంటే భగవంతుడు ఉన్నాడు, ఒక రూపంగా ఉన్నాడు అని చెప్పి ఇట్లా చేయగా ఏమవుతుందంటే
ఒక విరక్తి అనేది ఏర్పడుతుంది. రోజు కడగడం, చేయడం, తుడవడం, అదే కదా, రోజు గంధం తీయడం, బొట్టు పెట్టడం, తుడవడం, మళ్ళీ కడగడం, మళ్ళీ చేయడం, ఇట్లా చేయగా చేయగా భగవంతుడు స్థిరంగా నీ మనసులో ఉండిపోతాడు. అప్పుడు మానసికంగా నీకు భక్తి ఏర్పడుతుంది. కనుక అప్పుడు ఎదురుగా విగ్రహాదులు లేకపోయినా, మూర్తులు లేకపోయినా నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే అవకాశం వస్తుంది. ఏదో ఒక మంత్రాన్ని ధ్యానం చేస్తూ నిర్గుణ ఉపాసన చేయడం చాలా మంచిది. అది నిర్గుణ ఉపాసన చేసేటప్పుడు సగుణోపాసనలేమో వస్తువులు కావాలి, ఏది పూజా ద్రవ్యాలు కావాలి, టెంకాయలు కావాలి, నైవేద్యాలు కావాలి. కానీ నిర్గుణోపాసనకి ఇవేం అవసరం లేదు. కళ్ళు మూసుకొని, ఓ భగవంతుడా నీకు గంగాజలంతో అభిషేకం చేస్తున్నాను, అంతే. మానసిక పూజ, నీకు అగరు ధూపం ఇస్తున్నాను, కర్పూర దీపం ఇస్తున్నాను, ఇట్లా ఉపచారాలన్నీ మానసికంగా చేయవచ్చు అని. నిర్గుణ భక్తి యోగం, సగుణ భక్తి యోగం చాలా గొప్పది. కనుక ప్రాతీకోపాసన, ప్రాథమికంగా ప్రాతీకోపాసన అంటే ప్రతిమలు పెట్టి చేసే ఉపాసనని సగుణోపాసన అంటారు. ఏ విగ్రహం లేకపోయినా కూడా భగవంతుడు మన మనసులో నిలబడితే అది నిర్గుణోపాసన అవుతుంది. శంకర భగవత్పాదుల వారు దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఏం చేశారు, మీరు ముందు సగుణోపాసన చేయమన్నారు. తర్వాత రెండవ స్థాయి ఏంటి, పంచాయతన పూజ విధానం చెప్పారు. పంచాయతన పూజ విధానంలో చూడండి, ఆకారాలు ఉండవు. శివలింగానికి ఆకారం ఉండదు, సాలగ్రామకి ఆకారం ఉండదు, సూర్యుడికి ఆకారం ఉండదు, అంబికాదేవికి ఆకారం ఉండదు, గణపతికి ఆకారం ఉండదు. అంటే శిలలు లోహాలు ఇట్లా ఉంటాయి. అంటే ఏమిటి, సగుణ ఉపాసన నుంచి నిర్గుణ ఉపాసనకి వెళ్ళేదానికి మధ్యలో ఇది ఉంటుందన్నమాట. అంటే ఆకారం ఉన్నది అని నువ్వు కల్పించుకుంటే ఉంటుంది, లేదు అంటే లేదు. అట్లా ఈశ్వరుణ్ణి ప్రాతీకోపాసన నుంచి వెళ్ళాలి అని. ఆ తర్వాత కాల స్వరూపాన్ని కూడా అమ్మవారికి చెప్పారు. ఆ తర్వాత సంసారం అనేటువంటి చిక్కుముడి నుంచి బయటపడాలంటే నాది నేను అనేది వదిలిపెట్టాలమ్మా. ఇల్లు, స్థలము, బంగారము ఎప్పుడూ ఉండేవే కనుక వీటికి చిక్కుకూడదు. వీటికి చిక్కుకుంటే అవమానం తప్పించి ఇంకోటి లేదు అంటున్నారు. అమ్మా, ఇల్లు, పశు సంపద, ధనము, బంధము అనేవి వీటిలో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా వైరాగ్యం వస్తుంది. ఒకవేళ వైరాగ్యం లేకుండా వయసు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంట్లోనే ఉండి ఇంకా భోగాలు అనుభవిస్తూ ఇంకా సుఖంగా ఉంటూ నేను గట్టిగా ఉన్నాను, ఇంకా నాకేం వయసు రాలేదు, ఇంకా భగవంతుడి మీద మనసు వెళ్ళవలసిన అవసరం లేదని అనుకుంటే చివరికి లోకం నిన్ను తిరస్కరిస్తుంది. ఏం చెప్తున్నారంటే కపిలాచార్యుల వారు చెప్తున్నారు, మన కోసమే చెప్తున్నారు ఆయన. చివరికి భార్యాపుత్రాదులు కూడా ముసలి ఎద్దును చూసినట్టుగా చూస్తారట మంది. భార్య పిల్లలు కూడా, కట్టుకున్న భార్య కానీ కన్న సంతానం కానీ, ఏమయ్యా పని పాట లేకుండా అట్లా తిరుగుతున్నావు, ఇంటికి నలుగురు వచ్చిపోతుంటారు, ఏమిటి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ పడితే అక్కడ తువ్వాలు పెడుతున్నావు, అది పెడుతున్నావు, ఇది పెడుతున్నావు అని ఒక ముసలి ఎద్దుని ఎట్లా అయితే దూరంగా కట్టేస్తారో అట్లా కట్టేసి బొచ్చబెట్టి, బొచ్చలో అన్నం పెట్టి తినిపిస్తారట. అప్పటికి కూడా వైరాగ్యం రాకపోతే చివరికి చూపు మందగిస్తుందిట, చివరికి గొంతు పెగలదుట. నాకు ఇది కావాలి అని అడగడానికి కూడా లేకుండా కఫము గొంతులో పెడతాట భగవంతుడు. ఇట్లా క్రియాశూన్యుడై రోగంతో మలమూత్రాల మధ్యలో పొరలాడుతూ దగ్గు వస్తూ శ్వాస కూడా ఆడకుండా కఫంతో బాధపడుతూ కంఠమంతా కూడా గురగురగా వస్తున్నప్పుడు చప్పుడు చేయడానికి కూడా శక్తం లేకుండా యమధర్మరాజు యొక్క దూతలు కాలపాశాన్ని పట్టుకొని నీ దగ్గరకు వస్తుంటే అప్పుడు బెదిరిపోతావు, కానీ చేయవలసినటువంటి పనులు చేయవు. కనుక ఇవన్నీ మన మీదికి దాడి చేసే లోపే నువ్వే తొందరగా మేలుకొని విరక్తి తెచ్చుకోవాలమ్మా. యమదూతలు పెట్టేటువంటి యాతనలు తప్పించుకోవాలంటే ఇప్పటి నుంచే గట్టిగా ఉండాలి. ఎందుకంటే శరీరం వెళ్ళిపోయిన తర్వాత మలమూత్రాలు విసర్జన చేస్తుంటే తాళ్లతో కట్టేసి యమదూతలు యాతనాదేహాన్ని గట్టి తాళ్లతో పట్టుకొని కొరడా దెబ్బలు కొడుతూ నిన్ను యమలోకానికి తీసుకెళ్తారు. 99,000 యోజనాల దూరం ఉందట. శరీరం వదిలిన తర్వాత మనం ఏదో దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయాడని నీళ్లు వదులుతాం, కానీ ఈ యాతనా శరీరం సంవత్సర కాలం ప్రయాణం చేస్తుందట. దానికి చెప్తున్నారు, పితృలోకానికి అంటే యమలోకానికి యమదూతలు మనని పట్టుకెళ్తారట తాళ్ళు కట్టి 99,000 కిలోమీటర్లట. అంటే యోజనాల్ని కన్వర్ట్ చేస్తే చెప్పారు, అట్లా అంత దూరం తీసుకెళ్తారట. ఇట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో దాహం అవుతుందట. అయ్యా దాహం అవుతుందంటే దాహం అవుతుందా, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవడన్నా అడిగితే ఏదన్నా ఇచ్చావా, ఇట్లాగే చావని 2 దెబ్బలు కొడతారట, కొరడా దెబ్బలు.
ఆకలి అవుతుందంటే ఎవడైనా సమయానికి వచ్చి ఏదన్నా అడిగితే మధ్యాహ్న సమయంలో ఎవడైనా ఇంటికి అతిథిగా వస్తే మనం ఏమీ లేనట్టుగా ఈరోజు మేము ఉపవాసం అండి అని చెప్తావే, అప్పుడు చెప్పావే గుర్తుందా, చావు నీ కర్మ నీది అంటారట. ఆకలి అయినా దప్పిక అయినా ఏమైనా ఇవ్వరు. అయ్యా ఎండ చచ్చిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అంటే ఏం పర్వాలేదు ఉండమంటారట. కంటకమైనటువంటి ఆరణ్యంట, కాళ్ళకి ఏమీ ఉండవు, చెప్పులు కూడా ఉండవట. మనం అంతకుముందు బతికున్నప్పుడు 16 జతల చెప్పులు, 13 రకాల బూట్లు, దానికి సాక్సులు, పాలిష్ చేయడానికి అన్నీ పెట్టుకుంటాం. ఇవేవి మన వెంటరావు. చివరికి కంటకమైనటువంటి అరణ్యంలో వెళుతుంటే వాళ్ళు దెబ్బలు కొడుతుంటే అప్పుడు మధ్యలో కుక్కలు వెంటబడతాయట, వేట కుక్కలు వెంటబడతాయట. మనకు ఒక పక్కన ఆకలి అవుతుంటే ఆ కుక్కలు మన్ని కరుస్తూ ఉంటాయట, మన శరీరంలో మాంసాన్ని తింటూ ఉంటాయట. ఆ తర్వాత గద్దలు పొడుస్తూ ఉంటాయట, పేగులు కూడా చీల్చేస్తూ ఉంటాయట. ఇంత చేసినా ప్రాణం మాత్రం పోదుట. యాతనా శరీరం అంటే అర్థం ఏంటంటే మనం ఈ లింగ శరీరం తల్లిదండ్రుల యొక్క లింగ శరీరము దహన సంస్కారాల్లో తగలబడిపోయిన తర్వాత మనం శిల అని ఒకటి పెట్టి సంస్కారం చేస్తారు. 10 రోజులు జరిగే కర్మలో శిల, ఒక రాయిని పెట్టి దానికి స్నానం చేయిస్తుంటారు. దానివల్ల యాతనా శరీరం తయారవుతుంది. ఒక్కొక్క రోజు 10 రోజులు కర్మ చేయడంలో శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రోజు పుడుతుందట. మన వాళ్ళు అట్లా కాదు, పురోహితులు కూడా అన్యాయం చేసేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. ఏం పర్వాలేదండి 7వ రోజు చేయొచ్చు, 10వ రోజు చేయొచ్చు అంటారు. ఇట్లా 7వ రోజు 10వ రోజు చేస్తే అంతవరకు రావాల్సిన శరీరం పోతుంది. అంటే మనం చేసిన దశనిధి దిన కర్మ ఉంది కదా, 10 రోజులు కర్మ చేస్తే ఒకరోజు కాళ్ళు పుడతాయి యాతనా శరీరానికి. అంటే యమదూతలు తీసుకెళ్లే శరీరాన్ని తీసుకెళ్ళడానికి యాతనా శరీరం, కాళ్ళు ఒకరోజు, శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రోజు వస్తుంది. అట్లా ఈ యాతనా శరీరాన్ని పట్టుకొని యమదూతలు వెళ్తారు. ఇక ప్రతి మాసంలో మనం పెట్టేటువంటి మాసికాలు ఉన్నాయి కదా, ఈ మాసికాలు తప్పకుండా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే యమదూతలు మన్ని 17 ద్వారాల ద్వారా తీసుకెళ్తారట. అంటే 17 ద్వారాలంటే మన మాసము పితృదేవతలకు ఒక రోజు గుర్తుపెట్టుకోవాలి. మనం మాసికాలు పెడతాం కదా, ఈ సంవత్సర కాలం ప్రయాణం చేస్తుంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు 17 ద్వారాల్లో తీసుకెళ్తారట. అందుకనే మనము 12 మాసికాలు, ఆ తర్వాత త్రైపక్షికము, ఊణషాన్మాసికము, ఆ తర్వాత సంవత్సర విమోకానికి ముందు చేసేటువంటి ఇట్లా 17 రకాలు చేస్తామే. ఈ చేస్తే ఈ ఒక్కొక్క ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఆకలైనప్పుడు ఈ మాసికంలో సంతానం పెట్టేటువంటి ఆహారం అప్పుడు దొరుకుతుందట. మనము ఈ సంవత్సర కాలం తల్లిదండ్రులు వెళ్ళిపోతే సంవత్సర కాలం జలకుంభదానం చేయమన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా చెంబులు కొనిపెట్టి, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ కొనిపెట్టి ఎవరైనా బ్రాహ్మణోత్తముడు కనబడితే అతనికి ఘటం ఇమ్మన్నారు. ఆ సంవత్సర కాలం ఇవ్వాలట. ఎందుకంటే అక్కడ యాతనా శరీరంలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి దాహం అయినప్పుడు మనం ఇచ్చిన దాహం అక్కడ తీరుతుందట. మనం వస్త్రం ఇస్తే వారికి వస్త్రం చేరుతుందట. వస్త్రం అక్కర్లేదండి అంటారు, తువ్వాలు పెడితే సరిపోతుందంటాడు. ఇంత చిన్న తువ్వాలు పెట్టండి, లేకపోతే ఒక చిన్న పోగు తీసి వేయండి అంటారు. ఇవన్నీ దరిద్రమైన మాటలు అన్నమాట. పితృదేవతలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఇచ్చేవే ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. మన కోసం రాత్రింబగళ్ళు అప్పులు చేసి, రాత్రింబగళ్ళు నిద్ర కాసి, వాడితో వీడితో తిట్లు తిని మనం పిల్లల్ని పోషిస్తాం. ఆ పోషించిన పిల్లలు ఏమవుతారు చివరికి? అబ్బో ఇంత ఖర్చు ఎట్లా పెడతారండి, ఇంత మన వల్ల కాదండి, కష్టం, మొన్ననే ఇల్లు కట్టుకున్నామండి, మొన్నే కారు కొన్నామండి, చాలా కష్టం అండి అంటారు. మనకు తగినట్టు పురోహితులు కూడా తయారయ్యారు. ఎందుకంటే ఇచ్చకానికి వాళ్ళు మాట్లాడుతుంటారు. పర్వాలేదండి, బియ్యం ఇస్తే సరిపోతుంది, మాసికం పెడతామంటారు. బియ్యం ఇస్తే మాసికం పెట్టినట్టు కాదు, మంత్రపూర్వకంగా పిండ ప్రదానం చేయాలి. ఇట్లా చేస్తేనే ఆ మాసికంలో వారికి ఆహారం చేరుతుంది. ఇక్కడ చెప్తున్నారు కపిలాచార్యుల వారు దేవహూతికి, అమ్మ 99,000 మైళ్ళ ప్రయాణం చేస్తారు, ఆకలి వేసినా దప్పిక వేసినా ఎవ్వడూ కూడా మన మొర ఆలకించేవాడు లేడు. అటువంటి ఈ శరీరాన్ని మళ్ళీ రాకుండా, మళ్ళీ మలమూత్రాల్లో పొరలాడేటువంటి తల్లి గర్భంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండాలంటే జీవి అయిన వాడు ఉన్నప్పుడే పుణ్యకర్మలు చేయాలి, ఉన్నప్పుడే దానం చేసుకోవాలి, ధర్మంగా జీవించాలి, సత్యంగా జీవించాలి, ఏ జీవికి అపకారం చేయకుండా జీవించాలమ్మా. ఇట్లా శరీరం ఉన్నప్పుడే పాపాలన్నీ పోగొట్టుకొని పాప పరిహారాన్ని వీలైనంత వరకు ఇక్కడే చేసుకోవాలట. అందుకనే శాస్త్రంలో గరుడ పురాణం ఏం చెప్పారంటే, మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళు దశదానాలు, షోడశ దానాలు చేయాలని చెప్తారు. వాళ్ళు సరిగ్గా చేసి చేస్తారో చావరో మీరే చేసుకోండి అన్నారు.
అందుకనే ఒక వయసు అయిపోయిన తర్వాత ఈ దశ విధ దానాలు మెల్లిగా మనం చేసుకోవాలి. ఒకసారి గోదానం, ఒకసారి భూదానం, ఒకసారి హిరణ్యదానం, ఒకసారి జలదానం, ఇంకొకసారి తిలదానం, ఇట్లా షోడశ దానాలు కూడా మనము మన జీవితంలో ఓపికగా ఉన్నప్పుడు, మన బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం వీలైనంతవరకు ధర్మం చేయాలి. 2 చేతులతో చేసుకుంటూ పోవాలట. చివరికి 2 చేతుల్లో ఏముండాలంటే దానము ధర్మము అనేవి 2 పట్టుకొని వెళ్ళాలట. యమధర్మరాజు దగ్గర చూస్తే ఈ చేతులు విప్పి చూస్తే ఒకవైపు దానము ఒకవైపు ధర్మం ఉంటే వీడు ఏ పాపం చేసినా పాపం కొంచెం జాగ్రత్తగా చూడండి అంటారట. అంటే అక్కడ మనకి అవకాశాలు దొరకాలంటే ఉన్నప్పుడే ఉద్ధరేది ఆత్మానం, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు పిల్లలు బాగానే మాట్లాడతారు, మీకెందుకండి అన్నీ మేము చేస్తాం, మంచిగా బ్రహ్మాండంగా చేస్తామని. చివరికి చనిపోతే ఐస్ డబ్బాలో మాత్రం పెడతారు. ఎవడో వాడు రాలేదు వీడు రావాలని పీనిగిని పాసి పెడతారు తప్పించి చేసేది ఏముండదు. గుర్తుపెట్టుకోండి. కనుక ఎవడికి వాడు చేసుకోవాలి. ఈ మాట అన్నందుకు ఎవ్వరూ నన్ను దయచేసి కోపం తెచ్చుకున్నా పర్వాలేదు, ఆచరించండి. మనము సులభంగా ఉన్నప్పుడే ధర్మాన్ని చేసుకోవాలి. మనకి ఎవడో చేస్తాడనే నమ్మకం లేదు. అసలు మన తల్లిదండ్రులకు ఏం చేశామో ఎంత చేశామని ఆలోచిస్తే మనమే చాలా వరకు ఆలోచిస్తున్నాం. ఎక్కడ సులభంగా దొరుకుతుందా అని బేరం చేస్తూ ఉంటాం. మనం పితృకార్యాలకే బేరం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇంకెక్కడా బేరం చేయం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.